ప్రియులారా, శిక్షగేసుమ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవునిక మీ స్వంతమున పూజింపరే సాదరముగా దేవునిక మీ స్వంతమున పూజింపరే ఎదను విశ్రాంతింపరేషుని హెచ్చుగానుతి చేయరే సదమలం బగు భక్తితో మీ సర్వమాయన కియరే సదమలం బగు భక్తితో మీ సర్వమాయన కియరే చావు పుట్టుక లేనివాడుగా సతతము జీవించును ఈవులిచుచు దన్ను వేడు మహిష్ఠులను రక్షించును ఈవులిచుచు దన్ను వేడు మహిష్ఠులను రక్షించును దాసులై దేవునికి నెదలో దర్పమును బోగల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రమునే మరకమై దర్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రమునే మరకమై దల్పరే సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు
మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కొరడగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. శిక్షగేసిమ ఆదివారము అనగా 60వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము నిత్యము మమ్ము విడనాడకము. నీ ముఖమును నీవేళ మరుగుపరచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా సహాయమునకు లెమ్ము, మమ్మను విమోచింపుము. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు మాకు వాటిని వివరించిరి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాల, పరిపూర్ణ శక్తి
మహిమా పరచూచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచు చున్నాము ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన వీక్షి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా మా ప్రభువా, మేము ఎంత మాత్రము మా కార్యములను నమ్ముకొని ఉండలేదని నీవు ఎరిగి ఉన్నావు. కీడులన్నిటి నుండి మమ్మల్ని నీ శక్తి వలన కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, సెక్సగేసిమ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విందాం. సెక్సగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11-12 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినములందు చక్కని కన్యకులు యవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిచున్నది. పరిశుద్ధుడగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ దేవా, మమ్మును కనికరింపు.
ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొగటికే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేవలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమయ్యను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనవి తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంచెదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగును. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను.
ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతె పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. చాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము వీణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో నిన్నడుగోయు దూరనేడి వాగ్దతంబుతో మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుండము. చాటుదాము 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 సత్య సువార్తను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మంచిదండి, అంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? మరి ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగాన్ని మరి యొక్క సెక్సగీసిమ ఆదివారము కొరకు మరి చదివినటువంటి పరిశుద్ధ లేఖనాలను మనం చక్కగా మరి ప్రార్థనాపూర్వకంగా ధ్యానించబద్దులమై ఉన్నాం. ఈ చదివినటువంటి పరిశుద్ధ లేఖనము నుండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకి సమకూడనని మీరు తెలుసుకొనగోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలము ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబము కొరకు వందనాలు. దేవాన్ని వాక్యాన్ని కలిసి ధ్యానం చేస్తూ ఉంటుండగా నీ సేవకుని మరుగుపరిచి అయ్యా మాతో మీరు మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియమైన కుటుంబీకులారా, మరి ఒకసారి మీకు శుభాలు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వారము శిక్షగిసిమ ఆదివారం అనగా 60వ దినం. గత ఆదివారము కూడా సెప్తియాగిసిమ ఆదివారపు ఆరాధన మనం జరుపుకున్నాం, అనగా 70వ దినం. గత ఆదివారపు ఆరాధన నుండి మనము ప్రీ లెంట్లో ప్రవేశించాం. ఈ దినము మనకు ఇవ్వబడిన 3 వాక్యాలు చదవగా మనం విన్నాము కదా. ఈ 3 పరిశుద్ధ వాక్య భాగాల్లో కూడా మన యొక్క అంశము సువార్త ప్రకటన అనే అంశాన్ని కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. సువార్త అనగానే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు పరలోకము నుండి భూలోకానికి పంపబడటమే ఈ భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సువార్త అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. సువార్త అనగానే శుభవార్త అనగా గుడ్ న్యూస్ అని మనం చెప్పుకుంటున్నాం. అదే మాటలు సువార్త వాక్య భాగములో క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి. సువార్త, గాస్పల్. గాస్పల్ మీన్స్ గుడ్ న్యూస్ టు ఆల్ మ్యాన్ కైండ్, అనగా గో అండ్ స్పెల్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మీరు వెళ్ళి లోకములోనికి దేవుని యొక్క శుభవర్తమానము ప్రకటన చేయండి. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా శుభవార్తే, శుభవర్తమానమే. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన తెలియచేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏమిటి అని ఆలోచన చేస్తే, అయ్యో సువార్త ప్రకటన చేయని ఎడల నాకు శ్రమ కలుగుతుంది. చెబుతారా? సువార్త ప్రకటన చేయని ఎడల నాకు శ్రమ కలుగుతుంది అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. రోమపత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నప్పుడు దైవవాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నది. సువార్త ప్రకటించువాని పాదములు ఎంతో సుందరములు. ఎవరివండి? సువార్త ప్రకటించువాని పాదములు ఎంతో సుందరములు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. సువార్తను ప్రకటించుటకు ఆయన నన్ను పంపాను. యుద్ధములో ఉన్నటువంటి సైనికులను రాజు పంపిస్తాడు. ఎందుకంటే యుద్ధము చేయటానికి, శత్రువు మీద దండెత్తటానికి, శత్రువును ఓడించటానికి పంపిస్తూ ఉంటాడు. కానీ అపోస్తలుడైన పౌలు దేవుని గురించినటువంటి ఒక శుభవార్త ఏం చెబుతున్నాడంటే, ఇక్కడ సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపాను. దేవుని గురించినటువంటి వర్తమానము పంపుటకు నన్ను పంపించాను, ప్రకటించుటకు. ఈ అపోస్తలుడైన పౌలు గారు తన పూర్వపు జీవిత అనుభవము క్రీస్తుకు విరోధి. అతడు దేవుని యొక్క శిష్యులను ఎన్నో విధాలుగా హింసించేవాడు. సన్హెద్రిన్ సభలో అధికార పత్రాలు తీసుకొని అతడు దమస్కు వెళ్ళుచూ ఉన్నాడు క్రైస్తవులను పట్టి హింసించటానికి. కానీ దమస్కు మార్గము అనగా కనికరము గల చోటు. ఆ మార్గములో యేసయ్య తన జీవితాన్ని మార్చివేశాడు. క్రీస్తుకు విరోధిగా ఉన్నటువంటి ఈ యొక్క సౌలు ఏ విధంగా ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తుకు సాక్షిగా
తాను మారిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. తన జీవితము చీకటిలో నుండి వెలుగులోనికి మార్చబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ట్రాన్స్ఫర్మేషన్ అనేది, మార్పు చెందుట అనేది తన జీవితంలో. ఇక్కడ ఏ విధంగా ఈ క్రీస్తు ప్రభు కొరకు కనిపెట్టేవారిని హింసించాలని తపన కలిగినటువంటి ఈ యొక్క సౌలు దమస్కు మార్గంలో దేవుని స్వరాన్ని విన్న తర్వాత క్రీస్తు ప్రభు కొరకు ఏ విధంగా ఆత్మలు రక్షించాలి అనే తపన కలిగి ఉన్నాడు. అందుకే అంటాడు, సంఘమును గూర్చిన చింత నాకు కలదు. మన జీవితాల్లో దేవుడు లేనటువంటి దినములు, సమయము అపవాది సంబంధాలుగా ఉంటామేమో, కానీ క్రీస్తు చేత పట్టబడిన తరువాత క్రీస్తు కొరకు హతసాక్షులు అవటానికి కూడా ఇష్టపడుతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క దర్శనము దమస్కు మార్గములో కలిగిన తరువాత కూడా, ప్రభువా నీవు ఎవడివి నన్ను హింసిస్తున్నావు? ప్రభు ఏమంటాడో తెలుసా? నీవు హింసించుచున్న క్రీస్తును. కాబట్టి క్రీస్తు ప్రభువుని సౌలు హింసిస్తూ ఉన్నప్పటికీ కూడా అననీయ దగ్గరకు పంపించి ప్రార్థన చేయించి అతడు దేవుని యొక్క స్వరాన్ని విని వెలుగును చూడగా నేల బోర్ల పడి 3 దినాలు అన్నపానములు లేకుండా ఉండిన భయంకరమైన పరిస్థితుల నుండి విడుదల చేశాడు. ఇప్పుడు సౌలు యొక్క జీవితము పౌలుగా మార్చబడింది. దేవుని కొరకు బ్రతకాలి. అందుకే అంటాడు, బ్రతుకుటైతే క్రీస్తే, లేక చావైతే మేలు. గత అనుభవాల్లో అతడు ప్రపంచ వేదాంతులలో 7వ వేదాంతిగా ఉన్నాడు. అతడు సన్హెద్రిన్ సభలో ఒక నాయకుడిగా, సభ్యుడిగా ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మన స్టెఫన్ను చంపినప్పుడు అతడు ఒక సాక్షిగా ఉన్నాడు. అతడు గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని ఎంతో నిష్ఠతో అభ్యసించినటువంటి వ్యక్తి. గమాలియేలుకి ఉన్నటువంటి ఒక టైటిల్ ద బ్యూటీ ఆఫ్ ది టోరా, ధర్మశాస్త్ర సౌందర్యం అని చెప్పబడే గురువు దగ్గర విద్యను అభ్యసించాడు. వాటన్నిటిని బట్టి అతిశయించేవాడు. కానీ దేవుని చేత దమస్కు మార్గంలో పట్టబడిన తర్వాత అతడు పౌలుగా మార్చబడి అంటాడు, నాకున్న సమస్తము పెంటగా ఎంచుకొనొచ్చున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తరువాత దేవుని యొక్క వాక్యములో అంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ కలుగుతూ ఉన్నది. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్తను మరీ ఎక్కువగా ప్రబలమొకటికి సమకూడునని తెలుసుకొనగోరొచ్చు ఉన్నారు. సువార్త ప్రకటన కొరకు ఎంతో ఆసక్తి కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. పౌలు యొక్క జీవితం మార్పు చెందిన తరువాత 2వ కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మార్పు చెందినటువంటి పౌలు గారి యొక్క జీవిత అనుభవాలు, సాక్ష్యము ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే తన సాక్ష్యం ఇస్తున్నాడు. నేను అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా నేను దెబ్బలు తింటిని, అనేక పర్యాయాలు నేను ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు నేను తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని,
రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. అనేక పర్యాయములు ఇక్కడ ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపద, అలాగే దొంగల వలనైనటువంటి ఆపద, స్వజనుల వలన ఆపద, అన్యజనుల వలన ఆపద, అరణ్యముల వలన ఆపద, సముద్రముల వలన ఆపద, కపట సహోదరుల వలన ఆపద కలిగింది. చూసారా? అదే అతను సౌలుగా ఉండి మార్పు చెందనటువంటి దినములలో అయితే వీరందరినీ కూడా కత్తి వేటు చేత వారిని నశింపచేసే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. కానీ ప్రభువు చేత పట్టబడి ప్రభు యొక్క కృపను పొందుకొని ప్రభు యొక్క చేతిలో సాధనముగా మలచబడిన తర్వాత దేవుని యొక్క కృపా సువార్తన లోకానికి ప్రకటన చేయటానికి తన శరీరాన్ని నలుగుగొట్టుకుంటానికి ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో దైవ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును నేను కడముట్టించి తిని, విశ్వాసమును నేను కాపాడుకుంటుని. ఎందుకు అంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ నీతి కిరీటం పొందుకుంటానికి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, మంచి పోరాటాన్ని పోరాడాడు, తన పరుగును తుదముట్టించాడు. కానీ లోకస్తులమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తామంటే లోకము కొరకు పరుగు పెడతాం, లోకము కొరకు పరుగు పెడతాం, లోకాన్ని సంపాదించుకుంటానికి ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఇక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ నీతి కిరీటాన్ని దక్కించుకుంటానికి తాను మరి అంటాడు, నిన్న గురి యొద్దకి నేను పరిగెడుతూ ఉంటున్నాను. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో దైవవాక్యం అంటుంది, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎన్నో పర్యాయాలు చెరసాలకు అప్పగించబడినప్పటికీ కూడా ఆయన తన శరీరం అంతా కూడా నలుగుగొట్టబడినప్పటికీ కూడా సమయము ఎప్పుడైతే దొరుకుతుందో ఆ సమయం దేవుని యొక్క వాక్యాన్ని తాను ప్రకటిస్తూ దేవుని కొరకు సాక్షిగా ఉన్నటువంటి సమయాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకని తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ పరుగు, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు సువార్త ప్రకటన అని ఆలోచన చేస్తే దైవవాక్యం అంటుంది, అపాయకరమైనటువంటి దినములు వచ్చునని మీరు తెలుసుకోనండి. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో దినములు చెడ్డవి. అలాగే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనములో అంటాడు, దుర్దినములు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో చక్కటి సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయమును అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవలసినటువంటి అవసరత. ఇక్కడ సువార్తకు ప్రకటన చేయటానికి పంపబడకపోతే ఎవరు ప్రకటిస్తారు? వినువారు లేకపోతే ఎవరు వింటారు? కాబట్టి దేవుని యొక్క సువార్త ప్రకటన అనే భారం నా మీద ఉంది అంటాడు ప్రియులారా. కాబట్టి దేవుడు మన జీవితంలో తను అప్పగించినటువంటి భారము బాధ్యత కలిగి దేవుని గురించిన శుభవర్తమానం లోకానికి మనం ప్రకటన చేయాలి. వచ్చేవాడు ఆలస్యము చేయక వస్తాడు. దొంగ ఏ గడియ వస్తాడో ఎవరికి తెలియదు. అట్టి రీతిలో దేవుడు రాబోతూ ఉంటూ ఉన్నాడు.
కాబట్టి సంఘము సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంటుంది అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దినములు చెడ్డవి, అపాయకరమైన దినములు, దుర్దినములు. అందుకని ఈవేళ పాత నిబంధన వాక్య భాగంలో 8వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో చూస్తూ ఉంటున్నప్పుడు, రాబో దినమున దేశములో నేను క్షామము పుట్టింతును. క్షేమము వేరండి, క్షామము అంటే కరువు కాటకాలు, పంటలు పండవు. అందుకనే ప్రవక్త ఏలియాను యెహోవా దేవుడు రాజుల 2వ గ్రంథంలో పిలిచి, అహాబుకు ఈ మాటలు నువ్వు తెలియచేయి. అహాబు రాజ్యానికి వెళతాడు ఏలియా. ఈ సంవత్సరము ఇదిగో ఈ దేశములో మంచైన వర్షమైన కురవదని ప్రకటన చేస్తున్నారు. మంచైన వర్షమైన కురవకపోతే పంటలు పండవు ప్రియులారా. కరువు కాటకాలు, ఆకలి బాధల చేత మనుషులు చచ్చిపోతారు. కాబట్టి క్షామము కలుగుతుంది అని చెప్పి, ఏ క్షామం అంటాడు ఇక్కడ? అది అన్నపానములు లేకపోవటం వలన వచ్చే క్షామము కాదు. క్షామము అనగా పంటలు పండక, వర్షము లేక, మంచు కురియక, ఏ పంట కూడా అది పండక అక్కడ కరువు కాటకాలు పెచ్చుమీరిపోతాయి. కానీ అటువంటివి కాదట. మరి దేని వలన క్షామం వస్తుంది, దేని వలన కరువు వస్తుంది అంటే అంటాడు ఇక్కడ, యెహోవా మాట వినకపోవటం వలన క్షామము కలుగుతున్నది. దేవుని యొక్క మాట వినకపోవటం వలన లోకములో మానవునికి ఏం కలుగుతుందండి? కొరత కలుగుతుంది, క్షామము కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇది యెహోవా వాక్కు అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, దేవుని యొక్క వాక్కు కొరత అయిపోతుంది. ప్రస్తుత పరిస్థితులు వాక్యం హెచ్చరిక చేసినట్లు దుర్దినాలు, అపాయకరమైనటువంటి దినములు అని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ వ్రాయబడినటువంటి పరిస్థితులు, అపాయకరమైన దినాలు మణిపూర్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి క్రైస్తవుల మీద దాడులు, హింసలు, దేవాలయాల మీద ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. కాల్చివేస్తున్నారు, సేవకులను కాల్చివేస్తూ ఉన్నారు, సంఘాలను కాల్చివేస్తూ ఉంటున్నారు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, భయంకరమైనటువంటి దినాలు, లోకము భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో సువార్త ప్రకటన అనే భారము మనం కలిగి ఉండాలి. సువార్త ప్రకటన చేయాలి. రండి సువార్త సునాదముతో అనే కీర్తన పాడుకుంటాం. చాటించుడి మనుష్య జాతికి యేసునామము అనే కీర్తన మనం పాడుకుంటూ ఉంటాం. ప్రియులారా, నీవు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాను. మరి రక్షింపబడనటువంటి వారి సంగతి ఏమిటి? వారి యొక్క ప్రాణము నశించిపోవుట దేవునికి ఇష్టము లేదు. ప్రభు అందుకని ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ప్రధానమైన ఆజ్ఞ ఇచ్చి సువార్త ప్రకటించి, మీరు వారిని నా శిష్యులుగా చేయండి, వారికి మీరు బాప్తిస్మం ఇవ్వండి, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి దేవుని యొక్క శిక్ష. అపాయకరమైన దినాలు, భయంకరమైన దినాలు, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తాం. ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. దేశం మీదకి దేశాలు, తిరుగుబాటు, యుద్ధాలు, ఎన్నో భయంకరమైనటువంటి విపత్తులు, క్షామము, ఆహారము లేక కాదు, దేవుని వాక్యము అందాక. అందుకనే ఇక్కడ కమ్యూనిస్టు ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటన చేయటానికి వీలు లేని పరిస్థితులు, ప్రార్థన చేయటానికి వీలు లేని పరిస్థితులు, కొంతమంది అండర్ గ్రౌండ్స్లోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారట. వారి చేతికి ఏదో విధంగా ఒక నూతన నిబంధన అందించబడింది.
అక్కడ ఉన్నటువంటి వారట ఒకరు మత్తయి సువార్త వారు కంఠస్థం చేశారట, ఒకరు మార్కు సువార్త కంఠస్థం చేశారట, ఒకరు లూకా సువార్త కంఠస్థం చేశారట, ఒకరు యోహాను సువార్త కంఠస్థం చేశారట. ఇలాగున విశ్వాసులు ఒక్కొక్కరు ఒక్కొక్క సువార్త వారు కంఠస్థం చేసి ఒక్కొక్క పుస్తకాన్ని కంఠస్థం చేసి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తిరిగి వారికి అప్పగించారట. ఎందుకంటే వారు ప్రార్థన చేసుకున్నట్లు తెలిసిన, పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లు తెలిసిన, పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లు తెలిసిన వారిని సజీవ సమాధి చేస్తూ ఉంటారు. దినాలు చెడ్డవి, దుర్దినాలు, అపాయకరమైన దినములని తెలిసి దొరికిన అవకాశాన్ని వారు ఏం చేశారంటే సద్వినియోగం చేసుకొని వారు ఆ పరిశుద్ధ గ్రంథపు వాక్యాలట వారి హృదయాల్లో వారు భద్రపరుచుకున్నారు. అందుకని అపోస్తులుడైన పౌలు గారు అంటున్నాడు, అయ్యో సువార్త ప్రకటన చేయాలి, కక్ష చేత కానీ మిష చేత కానీ దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, 3వ వాక్య భాగముగా యోహాను సువార్తలో మనం 11వ అధ్యాయం 20వ వచనము నుండి మనం 27వ వచనం వరకు మనం చదువుకున్నాం. దేవుని యొక్క సువార్త అనేది అది మనము తప్పనిసరిగా ప్రకటన చేయాలి. రాబోయే దినాలు ఆహారము లేక కాదు, వాక్యము లేక కొరత. అందుకని పత్రిక వాక్య భాగాలు అంటాడు సువార్త ప్రకటన చేయాలి. కక్ష చేత కానీ మిష చేత కానీ సువార్త ప్రకటన చేయాలి. 3వ వాక్య భాగంలో అంటున్నటువంటి మాట ఆలోచన చేస్తున్నప్పుడు లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారికి ఆ వార్త తెలిసింది. ఆయన వస్తూ ఉంటుండగా అక్కడట ఎవరు ఎదుర్కొని వెళ్ళారట? మార్త ఎదుర్కొని వెళ్ళిందట. మరియా ఇంటిలో కూర్చుందట. అక్కడ మార్త యేసు ప్రభుతో అంటుంది, అయ్యా నీవు ఉండిని ఎడలా నా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. ప్రియులారా, ఒక శ్రేష్టమైన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ క్రీస్తు ప్రభువు మార్తకు ఒక శుభవార్త అనుగ్రహిస్తున్నాడు. ఆ వార్త ఏమిటని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నీవు ఎరుగుదువనేను. నీ సహోదరుడు మరల లేచినని ఆమెతో చెప్పగా మార్త అంటుంది, ఆయన అంత్యదినములలో ఆయన పునరుద్ధానమందు లేచినని ఎరుగుదుము. కానీ యేసు ప్రభు ఇచ్చే శుభవార్త ఏమిటంటే పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి అన్నటికి నీ చనిపోడు అని వాక్యాన్ని ప్రకటన చేసి ఆయన అంటున్నటువంటి మాట ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటుండగా అక్కడ అడుగుతున్నాడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అని క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. లోకమునకు రావలసిన క్రీస్తు యేసు ప్రభు మెస్సియా. ఆ మెస్సియానే సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి తెలుసుకొని పౌలుగా మార్చబడ్డాడు. ఆ సువార్త ప్రకటన కొరకు శిరచ్ఛేదం చేయబడింది, హతసాక్షిగా మరణించాడు. దేవుడు మనకి సత్సమయాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథాలు చదవటానికి, ప్రార్థన చేయటానికి, సభలో పెట్టుకోవటానికి అమూల్యమైన సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం ఒకవేళ చేజార్చుకుంటున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా సువార్త ప్రకటన చేయాలి. సువార్త యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, ఆయనకి సాక్షులుగా ఉండాలి. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. నాయందు శుద్ధ హృదయము
కలుగచేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకుము నిరక్షణానంద మోనాకుమారలా పుట్టించుము సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన. ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలయ. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యమును బట్టి వందనాలు. విత్తబడిన వాక్యానుసారముగా మేము జీవించటం మాకు నేర్పించండి. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు దీవెన ఆశీర్వాదాలతో నింపండి. శారీరక బలహీనతలతో ఉన్నటువంటి వారు, అనారోగ్యముతో ఉంటున్నటువంటి వారిని దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు తోడుగుండండి. మణిపూర్లో ఉన్న క్రైస్తవుల క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశము కొరకునైనా ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు జాయము కొరకు ప్రార్థిస్తాం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మేలు కలుగునట్లు కృప చేయండి. అలాగే తండ్రి నైనా ఇదిగో తండ్రి కౌన్సిలింగ్స్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థనలు చేస్తాం. అలాగే చంటి బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. దేవాని కృప కొరకు కనిపెట్టు ప్రతి ఒక్కరిని తండ్రి కరుణించమని, ఆశీర్వదించమని ప్రార్థనలు చేస్తూ ఉంటాము. దేవాని సన్నిధి నిత్యము తండ్రి ప్రతి ఒక్కరిపై కూడా నేను ప్రకాశింపచేయమని, నీ పరలోకపు ఆశీర్వాదాలు కుమరించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఒకసారి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని పరలోకపు ఆశీర్వాదాలతో నింపుమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారము నేడు మాకు దయచే, మా ఏడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము. శోధంలో రిత్యక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నది. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. ఆమేన్.
సర్వసృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మా